చాలామంది అక్క మా నుంచి విడిపోయిన వాళ్ళు మా దగ్గరకు తిరిగి రావాలంటే ఏం చేయాలి, ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి అని అడిగారు. నాకు తెలిసినటువంటి పరిహార శాస్త్రంలో ఉన్నవే నేను చెబుతున్నాను. ఈరోజు ఈ బీజాక్షరంతో కూడిన మంత్రం అని కూడా ఇప్పుడు నేను చెప్పుకోవచ్చు. ఈ మంత్రాన్ని కరెక్ట్గా 3 రోజులు కనుక మనం చేస్తే, రాసి చూస్తే ఖచ్చితంగా మనల్ని ఎవరైతే అర్థం చేసుకోకుండా మనల నుంచి విడిపోయారో వాళ్ళు ఖచ్చితంగా మన దగ్గరకు తిరిగి వస్తారు. కానీ నమ్మకంతో చేయండి. దీనికి ఓపిక అనేది చాలా అవసరం. మనకి ఒక్కొక్క సిచ్యువేషను కుదరకపోతే కనుక మనం ఇలాంటి విషయాలు కనుక మనం చేస్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళని మనం ఏమని మనసులో అనుకుంటామో అవన్నీ మనకి కలిసి వస్తాయి. మనం అనుకున్నవే జరుగుతాయి. ఒక హెవీకంగా చెప్పబడుతుంది దీన్ని. ఎన్నో విషయాలలో మనం శాస్త్రాల్లో చదివినట్టుగా మన మైండ్ అనేది మనం రిలాక్స్గా ఉంచుకోవాలి. మన మైండ్ని అని ఒక ఆఫర్మేషన్ నుంచి మనం తెలుసుకున్నాము. ఏదైనా సరే ఇది జరుగుతుంది ఖచ్చితంగా అని ఏదైతే మనం పాజిటివ్గా ఆలోచిస్తామో అది ఖచ్చితంగా జరుగుతుందండి. అంతేగాని ఇది జరగదు అని, చేశాను జరగలేదు అని అధైర్యపడకండి. కొంతమందికి జరగకపోయినా సరే మళ్ళీ ట్రై చేయటం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. ఈరోజు చెప్పే ఈ విషయాన్ని కూడా ఒక బీజాక్షరంతో కూడిన మంత్రం లాంటిది. ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది. మీరు దీన్ని ట్రై చేసి చూడండి. ఈరోజు చేయబోయే ఈ చిన్న పరిహారము ఎలాంటి వాళ్ళు చేయాలి అనేది ముఖ్యం. విడిపోయిన వాళ్ళు ఉంటారు కదా, విడిపోయిన వాళ్ళు హస్బెండ్ వైఫ్ కానీ లేదంటే లవర్స్ కానీ వన్ సైడ్ ఎవరైతే లవ్ చేస్తూ ఉంటారో, వన్ సైడ్ లవ్ చేస్తున్నారో వాళ్ళు నిజంగా వాళ్ళ గురించి తెలిసిన వాళ్ళయి ఉండాలి, వాళ్ళకి తెలిసిన వాళ్ళయి ఉండాలి. వన్ సైడ్ లవ్ చేస్తున్నాము, తను ఇంకా ఓకే చెప్పలేదు అనేవాళ్ళు కానివ్వండి, విడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్లకు పనిచేస్తుందండి ఈ మంత్రము. అంతేగాని వాళ్ళు ఎవరో వాళ్ళ మొహం కూడా తెలియకుండా అనేవాళ్ళు కనుక ఉంటే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా పని చెయ్యదు. నిజంగా చాలామంది హస్బెండ్ వైపు విడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం, లవర్స్ కూడా ఎన్నో ఏళ్ల నుంచి మన ఛానల్లో చూశానండి. అక్క, నేను 8 ఏళ్ల నుంచి ఒక అతన్ని ప్రేమించాను, మా ఇంట్లో వాళ్ళని ఒప్పించి చేసుకుందామని అనుకున్నాను. చివరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని, అలా కాకుండా రెండు కుటుంబాల వాళ్ళు కూడా ఒప్పుకొని మనల్ని అర్థం చేసుకోవటానికి ఈ పరిహారం చాలా బాగా చేస్తుంది. మీకు ఒకవేళ వాళ్ళు చేయకపోయినా, మీ కుటుంబాల వాళ్ళు ఒప్పుకోకపోయినా ఈ పరిహారం చేస్తే 2 కుటుంబాల వాళ్ళు కూడా ఖచ్చితంగా ఒప్పుకుంటారు దీన్ని బట్టి. అందుకే చేయవలసిన చిన్న విషయం ఏంటంటే, ఇప్పుడు చూపించబోయే ఈ చిన్న మంత్రాన్ని మీరు 3 రోజులు రాసుకోవాలండి. ఎన్నిసార్లు రాయాలి అంటే రోజుకి 33 సార్లు రాయాలి. ఒక రోజుకి 33 సార్లు 3 రోజులు రాసుకోవాలండి. ఇంకా ఈ రోజు కనుక ఏ రోజైనా స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ రోజు కనుక ఏ రోజైనా స్టార్ట్ చేసుకోవచ్చు. ఈరోజు మనము 33 సార్లు రాస్తే కరెక్ట్గా రేపు ఎల్లుండి అలా వరుసగా 3 రోజులు రాయాలండి. మధ్యలో గ్యాప్ రాకూడదు. ఇంకా సాధారణంగా అందరూ కూడా అడుగుతూ ఉంటారు, నేను రాత్రి పూట రాస్తున్నాను, బ్రహ్మ ముహూర్తంలో రాస్తున్నాను, ఏ టైంలో రాయాలి అనే డౌటు చాలామందికి ఉంటుంది, ఎప్పుడు రాసుకోవాలి ఇదని. బ్రహ్మ ముహూర్తంలో ట్రై చేయండి. చాలా ఎఫెక్ట్ అనేది చాలా తొందరగా రిజల్ట్ దొరుకుతుంది. బ్రహ్మ ముహూర్తంలో కానీ ఎప్పుడైతే ప్రశాంతంగా మీ మైండ్ ఉంటుందో, రాత్రి నిద్రపోయే సమయంలో కానీ, పడుకునేటప్పుడు సైలెంట్గా ఉన్నప్పుడు, మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు మీరు దీన్ని చేయండి. ఇక చేసేటప్పుడు ఒకే ఒక సంకల్పం మీ మనసులో గట్టిగా అనుకోవాలని. ఇది ఖచ్చితంగా అనుకుంటే మీరు ఖచ్చితంగా జరుగుతుంది. ఏదైతే ఒక విషయం గురించి వాళ్ళు అర్థం చేసుకుని మన దగ్గరకు వస్తారో అని ఒక పాజిటివ్ మైండ్ని రప్పించుకోవాలి. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈ మంత్రాన్ని ఒక 33 సార్లు రాయండి. ఎలా రాయాలంటే, ఒక బుక్ తీసుకోండి, మంత్రాలు రాసుకోవడానికి ఒక బుక్ పెట్టుకొని ఆ బుక్లోనే మీరు రాసుకోవచ్చు.
గ్రీన్ పెన్నుతో కానీ బ్లూ పెన్నుతో కానీ రాసుకోండి. 33 సార్లు నెంబర్ వేసి ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు రాయండి. ఆ మంత్రం ఏంటంటే క్లీం కామదేవ్ పేరు ప్లస్ పేరు. పేరు అనేది మీ పేరు ఫస్ట్ రాయాలి. ఎట్లా రాయాలంటే క్లీం కామదేవ్ అన్నాక పేరు అని పెట్టాను చూడు, ఆ పేరు అన్నకాడ చెప్పిన కాడ మీ పేరు రాయండి. పేరు అన్నకాడ మీ పేరు రాసి ఎవరి కోసమైతే చేస్తున్నారో వాళ్ళ పేరు తర్వాత రాయాలి. మీ పేరు ఫస్ట్ రాసి ఈ 2 మాటలని మీ పేరు ఫస్ట్ రాసి తర్వాత మీరు అనుకున్న వాళ్ళ పేరు రాయాలి. రాసి ఫస్ట్ మన పేరు రాసుకోవాలి. ఇప్పుడు ఈ పరిహారాన్ని నేను చేస్తున్నాను అనుకోండి, నేనే చేస్తున్నాను అనుకోండి, నా పేరు ఫస్ట్ రాసుకోవాలి. తర్వాత నా ఒక హస్బెండ్ గురించి కానీ ఒక వైఫ్ గురించి కానీ ఏరే వాళ్ళ గురించి అయినా నేను రాయాలనుకున్నాను అనుకోండి, లేకపోతే విడిపోయిన లవర్స్ ఉంటారు కదా వాళ్ళ గురించి కానీ ఎవరైతే వాళ్ళ పేరు ఎక్కువగా ఏ పేరుతో అయితే వాళ్ళని పిలుస్తూ ఉంటారో ఆ పేరు రాయండి. అలా మళ్ళీ మళ్ళీ చెబుతాను ఒక్కసారి. క్లీం కామదేవ్ పక్కన పేరు, పేరు అంటే మీది రాసేవాళ్ళ పేరు, పక్కన ప్లస్ మార్కులు వేసుకోండి. ప్లస్ మార్కులు వేసుకొని పక్కన ఎవరైతే కలవాలో ఎవరైతే రావాలో మళ్ళీ మన ఫ్రెండ్షిప్ అనేది ఈ బంధం రిలేషన్షిప్ అనేది కొనసాగాలని అనుకుంటున్నాము వాళ్ళ పేరు రాయండి. మీకు అర్థమైంది అనుకుంటాను, అది రాయండి. ఒకదాని కింద ఒకటి 33 సార్లు 3 రోజులు రాసుకోండి. ఈ క్లీం అనే మంత్రానికి బీజాక్షరానికి చాలా శక్తి ఉందండి. ఇక కామదేవ్ అనే పేరు ఎవరైతే రిలేషన్షిప్లో ఉండి విడిపోయిన వాళ్ళు ఉంటారో హస్బెండ్ వైఫ్ కానీ వాళ్ళందరికీ కూడా చాలా బాగా పనిచేస్తుంది అని చెప్తున్నాను. మీరు ఈ ప్రాబ్లంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎన్నో చేసి ఉంటారు కదా, ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇది మీకు చాలా సక్సెస్ అయ్యిద్ది, మీరు అనుకున్నది నెరవేరిద్ది. మీరు అనుకున్న వాళ్ళు ఈ 33 మంత్రంతో కనుక మీరు రాశారంటే 33 రోజులు 33 సార్లు 3 రోజులు రాశారంటే ఈ 3 రోజుల్లోనే మీకు రిజల్ట్స్ అనేది మీకు అర్థమైపోద్దండి, మీకు తెలిసిపోద్ది. సంకల్పం గట్టిగా మీ సంకల్పం మీ మనసులో అనుకోండి. మీరు దేని గురించి చేస్తున్నారో, ఎవరి పేరుతో చేస్తున్నారో, ఎవరు కావాలనుకుంటున్నారో, ఎవరు రప్పించాలనుకుంటున్నారో వాళ్ళ గురించి మీ మనసులో మనం ఏదనుకుంటే అదే జరిగిద్దండి. ఆ సంకల్ప బలంతో జరిగిద్ది. సంకల్ప బలంతో మనసులో గట్టిగా సంకల్పంతో ఈ 33 సార్లు 3 రోజులు రాసుకోండి. ఈ మంత్రాన్ని చదువుకుంటూ రాసుకున్నారంటే 3 రోజుల్లోని మీకు రిజల్ట్ తెలిసిద్ది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమైద్ది. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.